నమో కృష్ణ నమో కృష్ణ. ఆ జ్ఞానం అనంతంగా మనకు వస్తుంది. అనంతంగా రావడానికి అర్థమేమి, దాని యొక్క నిరూపణ ఏమి, అది ఏ విధంగా మనం తెలుస్తుంది జ్ఞానం వచ్చిన వాళ్ళు లేని వాళ్ళని అంటే, జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు నవ్వుతూ చెప్తుంటాడు, నవ్వుతూ వింటుంటాడు, నవ్వుతూనే మాట్లాడతాడు, ఆనందంతోనే ఉంటాడు, విసుగు ఉండదు, ఆయాసం ఉండదు, అలసట ఉండదు, కసి ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు. జ్ఞానం లేనివాడు వీటి వ్యతిరేకంగా అన్నీ కలిగి ఉంటారు. ఒక ఊరిలో అనేక మంది స్నేహితులు, చిన్న బాల్యమిత్రులు అనేక మంది ఉండేవారు. అందులో ధర్మయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. బాలుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా బలహీనంగా ఉంటాడు. ఆలోచనలు కూడా అంత గొప్పగా ఉండేవి కావు. అంటే అన్నిటికీ భయం ఎక్కువ పెట్టుకుంటుంది, లోపల భయం చేరుకొని ఉంటుంది. ఎందుకు, ఎక్కడికి పోవాలన్నా భయమే, ఏం చేయాలన్నా భయమే. కారణం ఏమిటంటే తమ తల్లిదండ్రులు చుట్టూ తమ పరిసరాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి భయాలు చెప్పుకొని ఆ యొక్క లోపల గూడు కట్టుకెళ్ళిపోతుంది, అది స్థిరమైపోతుంది. ఆ భయం లోపల అదే గుణంగా మారిపోయి భయం ప్రదర్శిస్తుంటారు. ఏ పని చేయాలన్నా అనుమానం, ఈ పని చేస్తే ఏమవుతుంది, ఆ పని చేస్తే ఏమవుతుంది, ఏమీ అవుతుందనే విషయం అందరూ తెలుసు. సత్యం తెలుసుకోవాలంటే అయితే చాలా కాలం పడుతుంది, సమయం తీసుకుంటుంది. ఈ పిల్లవాడు స్నేహితులందరూ కొంచెం బలం కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు, అన్నీ అనేక విధాలుగా ఉంటారు. అందరూ చూసి నేను అలా ఎందుకు ఉండలేదు, ఇలా ఎందుకు ఉండలేకపోయాను, నిత్యం బాధ. కొంచెం కొట్టడమో తోయడమో చేస్తే ప్రతి చర్య చేయలేకపోతాడు. ఎందుకు, తాను బలహీనుడనే ఒకటి అభిప్రాయంలో ఉండిపోయింది. తాను బలహీనుడు ఎందుకు సన్నగా ఉన్నాడు, మనిషి సన్నగా ఉన్నాడు, కానీ గుండె సగుడు ఎందుకు సన్నగా పెట్టుకోవాలి, ఆలోచన ఉండాలి కదా, లేదు. కొంతమంది సన్నగా ఉన్న బలహీనంగా ఉన్న గుండె చాలా బలంగా ఉంటుంది. ఇలా అన్నిటికీ భయపడుతుంటాడు. అతనికి కొందరు మిత్రులు కూడా మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ పక్కన చేరుకొని ఎందుకు ఇలా ఉంటావు, ధైర్యం ఉండలేవు అని అధికారికి చెప్పేవాళ్ళు మిత్రులు ఉంటారు, సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అట్లా ఆయన కూడా ఆ యొక్క ధర్మయ్య కూడా ఒక వ్యక్తి అన్ని విధాలు అప్పుడప్పుడు ధైర్యం చెప్తూ తనకు సంపద ఉంది కనుక మిత్రుడికి కూడా తను అంతా ఖర్చు పెట్టి చేస్తూ వస్తుంటాడు. ఇతరులు రాను ఈ వ్యక్తి 16 ఏళ్ళు దాటిన తర్వాత ఇతరులు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అంటే దైవభక్తి కలిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు భగవంతుడు ఇస్తాడు. ఇది అనుభవపూర్వకమైనటువంటి ఒక కథ. ఎందుకంటే అలా అప్పుడు లోపల ఒక ఆలోచన వస్తుంది. ఇంతకాలం భగవంతుని పూజిస్తున్నాను, ఆలయాలు దర్శిస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను, మన నన్నెందుకు బలహీనుడిగా పుట్టించాడు, నాకెందుకు బలం ఇవ్వకూడదు దేవుడు, నాకెందుకు బుద్ధి ఇవ్వకూడదు, నాకెందుకు జ్ఞానం ఇవ్వకూడదు అనే ఆలోచనలు లోపల మొదలైనాయి. అంటే దైవ కృప లోపల ప్రారంభమైంది. మిత్రుల యొక్క దైవం మనుషు రూపేణ వాళ్ళ మాటలు కూడా లోపల ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పడంతో ఆ యొక్క వ్యక్తి ఏమయ్యాడు, ఒక 2 సంవత్సరాల్లో వెనుకనే అతి భయంకరమైనటువంటి శక్తి కలిగిన వాడుగా మారిపోయాడు. దారుఢ్యం, మిత్రుల ప్రోత్సాహం, మిత్రులు అంతవరకు ఇతనికి చెప్పిన మాటలన్నీ చెవులు అలాగే మగిపోయి మారాలి, నేను ఎదగాలి, నేను గొప్పవాడిని కావాలి, శక్తివంతుడు కావాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో ఈ కొన్ని కార్యక్రమాలు, వ్యాయామ కార్యక్రమాలు అవి చేసి అందరికన్నా గొప్ప శక్తి కలిగినటువంటి శరీర దారుఢ్యాన్ని పెరిగింది. ఎప్పుడైతే శరీర దారుఢ్యం పెరిగిందో లోపల ఆత్మవిశ్వాసం వచ్చేసింది. ఎందుకు, ఇప్పుడు నేను బలంగా ఉన్నాను, నా కండలు బలంగా ఉన్నాయి, నా యొక్క అన్ని బలంగా ఉన్నాయి, ఆలోచనలు బలమైపోయినాయి, ఇప్పుడు ఎవరైనా కొడతాను, ఎవరైనా ఏమైనా చేయగలను, ఇలాంటి ఆలోచన వస్తుంది. బలంగా ఉండడానికి, ఇతరులు కొట్టడానిక, నువ్వు రక్షించుకోవడానికి, నీవు సరైన దారుఢ్యంగా శక్తివంతంగా కనబడితే నువ్వు ఎందుకు మనకు వణికిపోతుంటారు. అంతేగాని పిలిచి వాళ్ళతో కొట్లాడి వాళ్ళని కొట్టి కింద వేసి రచ్చలు తెచ్చుకొని ఇవన్నీ చేసుకోవడానికి కాదు కదా. అటువంటి ఆలోచన కొంచెం తగ్గింది. కానీ ఎప్పుడైతే ఇతరులను తన బలాన్ని చూపిస్తూ చేయడం వల్ల కొద్దిగా అహం పెరిగిందో అప్పుడు వెంటనే భగవంతుడు నీకు బలం ఇచ్చింది ఎందుక అని ఒక చిన్న ఆరోగ్య సమస్య సృష్టించాడు. ఎప్పుడైతే ఆరోగ్య సమస్య లోపలికి వచ్చిందో, అయ్యో నేను ఈ ఆరోగ్యం నాకు ఎందుకు రావాలి, నేను ఎందుకు బాధపడాలి ఈ అనారోగ్యంతో అని దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు ఏమైంది, శరీరం బలంగా ఉంది కానీ మనసు బలహీనత అయిపోయింది. సరే ఇప్పుడు బలహీనుడిని మొదలు చెప్పుకోవడానికి వచ్చాడు. మళ్ళీ ఆ మిత్రుడు ఏం చేశాడు, వచ్చి నువ్వు పిచ్చివాడిగా ఉండవు, నువ్వు బలహీనుడు కాదు, అందరికీ అనారోగ్య సమస్యలు ఉంటాయి,
ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్య లేని వారంటూ ఎవరు ఉండరు అని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ తాను ఏ సమస్య అయినా ఎదుర్కోవాలి, ఎలా అన్నా ఉండే ఆరోగ్యం అని పోరాడాడు. అప్పుడేమైంది, ఎక్కడ లేని ఆలోచనలు వచ్చాయి, విజయం వైపు వెళ్ళిపోతూ వస్తున్నారు. ఇది ఒక వాస్తవం జరిగిన కథ కనుక ఇలాంటివి మన మానసిక సమస్యలను మనమే జయించాలి. మన మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు మనమే ఉద్ధరించబడాలి. మనకు మనమే మారాలి. కానీ ఎవరో కొందరు మంచి వాళ్ళ స్నేహితులు ఉంటారు, మనకు ఎప్పుడు కూడా ధైర్య సాహసాలు చెప్తూ ఉంటే ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు మార్పు వస్తుంది. ఆ మంచివారి మాటలు మనం తీసుకోవాలి. అంతేకాని మనం ఎవరో అన్నాడు, దూషించాడు, ద్వేషించాడు, తిడుతున్నాడు అని మనకు మనం కృంగిపోతుంటే ఏమవ్వలేము, ఏం చేసుకోలేము, ఏది రాదు, జ్ఞానం రాదు. ఉన్నంత కూడా పోయి మళ్ళీ చిన్న అనారోగ్యాన్ని కొండంత అనారోగ్యంగా మార్చుకోవాలి. ఇది ఆరోగ్య సమస్య. కనుక మానసికంగా బలహీనంగా మనకు మనమే ఆలోచనలు పెంచుకోవాలి. అలా కావాలి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనలో మనం ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే దైవ జ్ఞానం మనలో ప్రవేశిస్తుందో నీవు నిత్యం ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఎటువంటి బాధాకర సన్నివేశాలు వచ్చినా తాత్కాలికంగా వచ్చిపోతూ ఉంటాయి. జీవితం అన్నాక రాకుండా ఉంటుంది. కోటీశ్వరుడు కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రం అధైర్యపడరు వాళ్ళు. ఎందుకు, అనంతమైన ధైర్యం లోపల ఉంది కాబట్టి ఎలా జయిస్తాం అనే ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఆలోచనలు మనకు రావాలి. దేన్నైనా ఎదుర్కొనే శక్తి మనకుంది, భగవంతుడు ఇస్తాడు. భారం అతని మీద వేసి ఆలోచనలు మనకిమ్మంటే ఇస్తాడు, శక్తి ఇస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. దైవానికి మించిన జ్ఞానం లేదు, దైవారాధనకు మించినటువంటి శక్తి లేదు. దైవానికి దాసుడు అవడం కంటే కూడా మహత్తరమైనటువంటి సంతోషం ఇంకొకటి లేదు. దాసుడి తప్పులు దండంతో సరి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.